నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎప్పుడు జరుగును అని చెప్పింది మరియ తల్లి. అంటే ఇక్కడ తనలో మరియ తల్లి దేవుని యొక్క చిత్తాన్ని లేదా దేవుడు చెప్పే మాటని శంకించిందని కాదు. మరియ తల్లి ఒక సాధారణమైనటువంటి మనిషిగా ఆలోచన చేసింది. సాధారణమైనటువంటి మనిషి మరియ తల్లి, మనిషికి అతీతం కాదు. అదొక ఆమె ఒక సాధారణమైనటువంటి మనిషి. అందుకనే ఆమె ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఆలోచన చేసి ఈ లోకంలో ఒక స్త్రీ గర్భం ధరించాలి అంటే వివాహం కావాలి కదా, పండుగలు కదా, సంసార జీవితాన్ని జీవించాలి కదా, అలా జీవిస్తేనే కదా ఒక స్త్రీ ఒక బిడ్డకి జన్మలు ఇవ్వగలదు. ఇప్పుడు నాకు ఇంకా వివాహం కాలేదు కదా, నాకు నిశ్చితార్థం మాత్రమే చేయబడింది కదా, నేను ఎలా బిడ్డని కనగలుగుతాను, ఎలా గర్భాన్ని ధరిస్తాను కదా. అంటే మరియ తల్లికి ఈ లోకం యొక్క పోకడ అంటే ఈ లోకంలో జరుగుతున్నటువంటి సంఘటనలు మరియ తల్లి తెలుసు అనే వాటికి అతీతం కాదు. అదొకటండి, ఈ లోకంలో జరుగుతున్నటువంటి సంఘటనలు మరియ తల్లికి తెలుసు. అందుకని ఆమె దేవుడు అడిగింది, ఇది కదా ఈ లోక పోకడ, నేను కూడా ఈ లోకంలో ఉన్న వ్యక్తిని కదా, ఇప్పుడు ఎలా కదా జరగాలి, ఇలా కాకుండా ఎలా జరుగుతుంది అటువంటి అంటే తనకు తెలిసినటువంటి ఆ సత్యాన్ని మరియ తల్లి దేవతలతో చెప్పడాన్ని మనం చూసుకుంటున్నాం. అంటే ఈ లోక పోకడ మరియ తల్లికి తెలుసు. ఇంకా ఈ విషయం తెలిసినటువంటి మరియ తల్లికి మరొక విషయం తెలుసు. అదేం తెలుసా? వివాహం కాకుండా భర్త లేకుండా ఒక స్త్రీకి అప్పగించిందంటే ఈ లోకం నిందిస్తుంది, అవమానిస్తుంది, రాళ్లతో కొట్టి చంపుతుంది, నా కుటుంబాన్ని చులకనగా చూస్తుంది, నన్ను చులకనగా చూస్తుంది, లోకం నన్ను అవమానిస్తుంది, నిందలు వేస్తుంది అని మరియ తల్లికి